లేదమ్మా, నిద్ర లేదు, పీడకలు వచ్చింది. అలాగా? అబ్బా బాబోయ్, ఏంటమ్మా అది? అమ్మవారి కుంకుమ. ఇంకా పీడకలు రావు. అలాగే, నువ్వు పడుకో అమ్మా. మంచులు కావాలా? లేదమ్మా, నేను తాగుతాలి. సారీ. ఇట్స్ ఓకే. కొట్టేశారా? గట్టిగా కొట్టాను, తల మీద. అడుగో స్పృహ పడిపోయా. ఎంత కొడుకైతే మాత్రం తల మీద కొట్టడం ఏంటండి బాబు? ఏ నడుము మీద కొట్టొచ్చు కదా? నడుము మీద కొడితే వెన్నుపూస విరిగి సంసారానికి పనికి రాకుండా పోతాడేమో భయపడ్డా. ఇదిగో వాడి దెబ్బతో పిచ్చోడైపోయినా పర్వాలేదు, కానీ ప్రేమ పిచ్చోడు మాత్రం కాకూడదు. తొందరగా వచ్చి వాడికి ఏం కాకుండా చూడండి. భలే తండ్రండి మీరు. పదండి పదండి. తలకి ఇంకాస్త గట్టిగా దెబ్బ తగిలుంటే కొడుకును చంపిన తండ్రి అని రేపొద్దున మీ తల ఈరాల్లో పడుండేది. నువ్వు తొందరగా ట్రీట్మెంట్ చేయకపోతే రైలు పట్టాల మీద డాక్టర్ మూర్తి తలకాయ్ అని రేపు వార్తలో పడుతుంది. దానికన్నా ఇదే బెటర్. ముందు లోపల తీసుకుపోదాం. పట్టండి. అయ్యో, ఏమైంది బాయికి? ఫోన్ చేసుకుంటాను. చేసుకోండి. డాక్టర్ గారు, ఓ 10,000 ఖర్చైనా పర్వాలేదు, మా వాడికి ఏం కాకుండా 10 రోజుల పాటు స్పృహలోకి రాకుండా చేయండి. 10 రోజులేం కర్మ, ఓ 20 డేస్ వరకు మళ్ళీ లేకుండా చేసేస్తాను. కసక్క. ఇది సిగ్గుమాలిందనా? నువ్వు సంసార కొంపలో పుట్టిందానివేనా? ఆగో, ఫోన్ పెట్టబాక. నేను బతికుండగా వాడు నేను పెళ్లి చేసుకోనివ్వరు. ఎప్పటికైనా వాడు నా మేనగోడల మెళ్ళను తాళి కడతాడు. మావయ్య, బాయకి నువ్వు నార్మల్ కాదని వాడి లేపుకుపోవడానికి ప్రయత్నం చేశావో, కొడుకని కూడా చూడకుండా వాడిని నిన్ను ముక్కల కింద నరికి పారేస్తా. దరిద్రపు దాన. తాంబూలాలు పుచ్చుకొని శుభలేఖలు కూడా పంచాక బరి తెగించి ఏమిటి ఎలా చూస్తున్నావు? హృతిక్ రోషన్ లా అతన్ని చూడండి. ఆ కండలు అవి ఎలా పెంచుతున్నాడా? వాతం చేసి ఒళ్ళంతా వచ్చిపోయిన పేషెంట్ లా ఉన్నాడు వాడు. హృతిక్ రోషన్ అవి కండలా? అయినా నువ్వు ఇక్కడ ముగ్గు వేయడానికి వచ్చావా? వాడిని ముగ్గులోకి తిప్పడానికి వచ్చావా? ఏమయ్యా కండ మల్లేశ్వరరావు, ఫ్యామిలీ లేడీస్ ముందు ఏంటో సెక్స్ ఎక్సర్సైజులు ఇంట్లో చేసుకోవచ్చుగా? ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెట్టాలా? ఎక్సర్సైజులు 2 రకాలు, కొన్ని ఇంట్లో చేసుకునేవి, కొన్ని బయట చేసుకునేవి. ఇది బయట చేసుకునేది. బాగా గాలాడే చోట చెమట్లు పట్టేలా చేయాలి. ఎవరికి మాకా? నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. ఏంటది?
పొద్దున్నే మూత్రం పెట్టరమ్మన్నారు కదండి. మూత్రమా? నేను తెమ్మంది టెస్ట్ చేయడానికి స్నానం చేయడానికి కాదు. పర్లేదు ఉంచండి. పర్లేదు ఉంచుకోవడానికి ఇదేమైనా పని అంటే మీకు ఎంతకాలం అంతా వాడుకుని మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టండి, ఎప్పుడన్నా ఎవరికైనా పనికి వస్తుంది. చెప్పు తీసుకు కొడతాను. ఇక్కడ వంటగదిలో పెట్టుకుని తాలింపులో వాడుకోమని చెప్పలా? అవునరే, ఇదంతా నీదేనా లేకపోతే మీ వీధిలో వాళ్ళంతా రక్తదానం లాగా మూత్రదానం చేశారా? మీకు అంత అనుమానం అయితే ఒరిజినల్ గా పోస్ట్ ఈ పోయిటాలు ఇక్కడ ఎందుకు లేవయ్యా? అంత బాటిల్లో పెట్టి అక్కడ పెట్టు, తీసుకెళ్ళు. మరే ఒరిజినల్ అని చెప్తుంటే నమ్మరేంటి? అమ్మేవాళ్ళు, ఈ దరిద్రుడు ఒకడు నాకు ఏంటండి యాక్టర్ గారు. ఈడొకడు. నేను యాక్టర్ని కాదురా బాబు, డాక్టర్ని. అబ్బా అదేలేండి. ఇంటి ఎవడో కొత్త పేషెంట్ వచ్చినట్టున్నాడు. కొత్త పేషెంటా? నేను ప్రాక్టీస్ పెట్టిన దగ్గర నుంచి నాకు దొరికిన ఏకైక పేషెంట్ రా. మనిషి చావకుండా రోగం తగ్గకుండా ఏవేవో మందులు ఇచ్చి నా ఫ్యామిలీని పోషించుకొస్తున్నాను. సర్లేండి, కళ్ళు తీసుకోండి. కళ్ళు కాదురా, పాలు. అయ్యే తీసుకోండి. వీడెక్కడ దొరికాడండి బాబు? ఏండే ఏంటంటే పొద్దున్నే క్రికెట్ ఆడేస్తున్నారు. ఇది క్రికెట్ కాదురా, కసరత్. కరెస్టే, క్రికెట్ అంటే తాడు బొంగరం కావాలి కదా. అయినా మీకు మధ్యన బాగా ఒళ్ళు పలిసిందండి. ఒళ్ళు బలవడం ఏంట్రా? అదేనండి, అతని కాడి నుంచి ఒళ్ళు బాగా పలిసింది అంటున్నా. దీన్ని ఒళ్ళు బలవడం అనరా, బాడీ బిల్డింగ్ అంటారు. బాడీ బిల్డింగ్ బాగా కట్టుకోండి. ఏమండి ఓసారి ఇలా లోపలికి వస్తారా? ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానుగా. కొట్టాలా బెల్ల కొట్టి బెల్లి కొట్టుకో. ఆ శబ్దానికి మావిడ లేచిపోతుంది. ఊరుకోండి. మా పిల్లలు ఆవిడెందుకు లేచిపోతుంది? ఊరినట్టింగరే నిద్రలోంచి లేస్తుందని. చప్పుడు చేయకుండా వెళ్ళు, వెళ్ళు. సుభద్ర, సుభద్ర, గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకో. త్వరగా స్నానం చేసిరా, పెసరట్టు ఉప్మా చేస్తున్నాను. రా కూర్చో. వేడివేడిగా ఉన్నాయి, తిను. సుభద్ర, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనానికి కూరలు అవి చేసి ఓవెన్లో ఉంచాను. రైస్ కుక్కర్లోను, పెరుగు ఫ్రిడ్జ్ లోను పెట్టాను. శ్రమ పడకుండా మొత్తం తినిపెట్టు. అన్నట్టు సుభద్ర, సాయంత్రం 5 వస్తాను, రెడీగా ఉండు. శిల్పారావు వెళ్దాం. విన్నారా? జగదీష్ వాళ్ళ ఆవిడ్ని శిల్పారావం తీసుకెళ్తున్నాడట. మీరు ఉన్నారు, కనీసం దేవాలయాన్ని కూడా తీసుకెళ్లరు. ఆవిడ ఒప్పుకోవాలే గాని శిల్పారావం ఏమిటే, సింగపూర్ తీసుకెళ్తాను. మిమ్మల్ని తీసుకెళ్ళమంటుంది ఆవిడ కాదు, నన్ను. నిన్నైతే ఈ వీక్ చివరకు కూడా తీసుకెళ్ళను. పోనీ నన్ను తీసుకెళ్ళమంటారా? అడ్జస్ట్మెంటా? అవును, సర్దుకుపోదాం రండి. పేరుకి పేషెంట్ అయినా ఎంతో ఓపెన్ హార్ట్. అందుకే మరి చొక్కా వేసుకోలేదు. ఏంటో షర్ట్ లేని వాళ్ళని చూస్తే నాకు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ గుర్తొస్తారు. ఏంటి ఈడి పర్సనాలిటీ చూసినా నీకు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ గుర్తొస్తారా? ఆడి పర్సనాలిటీ చూసి కాదు బ్రదరు, మన పర్సనాలిటీ చూసి. ఏంటి మల్లేశ్వరా, నువ్వు కూడా చొక్కా లేకుండా వచ్చావు? ఈ చిలక పలుకులు విన్నాక ఇలాగే రావాలనిపించింది. చిలక ఏంట్రా మావిడ ఏకవచనంలో పిలుస్తున్నావు? బాగా క్లోజ్ ఏమో. మధ్యలో నీ ఫీలింగ్ ఏంట్రా? ఏ మొన్న నువ్వు మా ఆవిడని ఒకసారి రారాదా అని డబుల్ మీనింగ్ తో పిలవలా? నేను ఆ మీనింగ్ తో పిలవలా, రాదా అని స్ట్రైట్ గానే పిలిచా. ఏం కాదు, రారాదా అనే పిలిచావు. మొదటి వచ్చేస్తుంటే చిచ్చి. ఇది ప్రేమనగర్ కాలనీ కాదు, కామనగర్ కాలనీ. పరాయి స్త్రీలను ఆ దృష్టిలో చూడడానికి, భార్యలను అవమానించడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు? అది అలా గడ్డట్టు బాబు. నీలా పెళ్ళాన్ని ప్రేమించేవాడు, అర్థం చేసుకునేవాడు, గౌరవించేవాడు దొరకడం ఆడదాని అదృష్టం. వచ్చే జన్మలోనైనా నీలాంటి మొగుడు దొరకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఏంటే ఇన్నాళ్ళు ఈ మల్లేశ్వరరావు గారిని ఆరాధిస్తున్నారు అనుకున్నారు, చివరికి కుర్రాడు కూడా దీపాలను పెట్టామన్నమాట. మీ నోటికి హద్దు అదుపు లేదా? ముగ్గుళ్లతో మనకెందుకు గాని మీరు రండమ్మా, రాతగారు మనం వెళ్ళి చేసుకుందాం. ఏం చేసుకుంటావురా? అదేనండి, మీరు బయటికి వెళ్ళాక రోజు మేము చేసుకుంటాం. ఏంటది? ఏం బయటికి వెళ్ళాక చేసుకుంటారా? ఏంటి అదే? అదేనండి, ఆకలి తీర్చేది. ఆకలి తీర్చేది పాలోడుది పనోడు కదా అని చదివిస్తే మా ఆటోళ్ళకి ఎసరెడతారు. ఎసరంటే గుర్తొచ్చింది, ఎసరెట్టాక చేసుకుంటాం. ఎసరెట్టాక చేయడం ఏంట్రా? పెంట పెంట అంటే గుర్తొచ్చింది, వంట. వంట మేము ఇంకా ఏంటో అనుకోని అనవసరంగా టెన్షన్ పడిపోయారా బాబు. వెదవ అనువారు పక్షి. విన్నావా? విన్నాను కాబట్టే నవ్వాను. ఓ పని చేయరా, ఉమ్. ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. బిల్లు 10% కన్సెషన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అదేంటి సార్, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? ఇంట్లో కదయ్యా, ఇక్కడే. అటు చూడు. ఎవరు సార్ వాళ్ళు? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో ఉన్నారు. మన శాంట్రో కారు కొందామని వచ్చారు. మంచిదే కదండి. ఏం మంచిదయ్యా? ఆవిడేమో పసుపు రంగు కారు కొందాం ఉంటుంది, వాడేమో తెల్ల కారు కొందాం అంటాడు. వాళ్ళిద్దరూ పొద్దుటి నుంచి తిట్టిన తిట్టుకోకుండా కొట్టుకుంటూ మన షోరూమ్ ని కార్గిల్ చేసి పారేస్తున్నారు. వాళ్ళు కారు కొనకపోతే మానే వాళ్ళిద్దరిని ఎలాగోలా బయటికి పంపే ఏర్పాటు చేయవయ్యా. డోంట్ వరీ సార్, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కదా. అందుకే నీకు నచ్చని ఈ వైట్ కారే కొంటాను. నీవన్నీ ఇలాంటి దరిద్ర బుద్ధులు కాబట్టి మనకి ఇంతవరకు ఇంకా పిల్లలు పుట్టలేదు. దానికి దీనికి లింక్ ఏంటి? ఉంది సార్. ఏంటి? మీది ఆవిడిది ఒకే టేస్ట్ అనుకోండి, మీ కాపురంలో అన్యోన్యత పెరుగుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పుడుతుంది. అది లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కడుపు మండుతుంది,
ప్రేమే ఉంటే కడుపు పండుతుంది. బాగా చెప్పావు బాబు. నీ పాట తెలివితేటలు ఇద్దరు దమ్మకుంటుంటే ఈ పాటికి ఎల్లో కారే కొనేవాడు. ఈ దద్దమ్మ గారికి తెలివితేటలు ఎవరన్నారు? నిన్న ఫోన్ చేసి ఎల్లో కారే బుక్ చేశారు. మిమ్మల్ని సరదాగా ఆట పట్టించడానికి తెల్లగారు అంటున్నారు. నిజమా? అంటే అది అది భార్య అభిరుచిని గౌరవించే మీలాంటి భర్త దొరకడం ఆవిడ అదృష్టం అండి. ఇటువంటి భర్త టేస్ట్ ని గౌరవించడం మీ ధర్మం మేడం. అంటే మీకోసం ఆయన ఎల్లో కార్ కొంటారు, ఆయన కోసం మీరు తెల్లగారు కొనండి. 2 కార్లా? ఇవి సారీ అనుకున్నావు, కారు అనుకున్నావా? మరే ఒకే మోడల్ 2 కార్లు ఎందుకు? ఒకే మోడల్ ఎందుకు కొంటారు? మీరు శాంతిలో తీసుకోండి, ఆయనేమో యాక్సిడెంట్ తీసుకుంటారు. మేము ఉన్నది ఇద్దరం, మాకు 2 కార్లు ఎందుకయ్యా? ఎందుకేంటి సార్, సూటు బూట్ వేసుకుని వైట్ కార్ లో వైట్ హౌస్ కి వెళ్తున్న బిల్ కింటల్లా మీరేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మేడం గారికి ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళాలనో, షాపింగ్ కి వెళ్ళాలనో, కూరగాయలు కొంటాకి రైతు బజార్కి వెళ్ళాలనో అనిపిస్తుంది. అప్పుడు మేడం గారు బస్సులోనో ఆటోలోనో వెళితే మీ పొరుగు ఏమవుతుంది? మరే కరెక్ట్ గా చెప్పావు. కరెక్ట్ గానే చెప్పాడు, కానీ మన దగ్గర ఒక్క కారు కొనడానికి డబ్బులు ఉన్నాయి. డబ్బు సంగతి నాకు వదిలేండి సార్. అంటే నువ్వు ఇస్తావా? లేదు, ఇప్పిస్తా. మా కంపెనీ ఫైనాన్స్ చేస్తుంది సార్. ఫైనాన్సా? గోల్డ్ ఎంత వడ్డీ? బ్యాంక్ రేట్ కన్నా తక్కువ సార్. పైగా మీరు ఫైనాన్స్ తీసుకుంటే బోల్డ్ అని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కోర్టులో ఉన్న టాటా బిర్లాలు కూడా ఫైనాన్స్ తీసుకునే కార్లు కొంటుంటారు. అలాగా? ఇవేం తెలుసుకోకుండానే ఎగరేసుకుంటూ వచ్చేసావు. ఆ అబ్బాయి అన్ని చెప్పాడు కాబట్టి సరిపోయింది. భలే వారే, నేను చెప్పడం ఏంటండి, ఇదంతా మీ వారి ప్లానే. మా ఆవిడని తెలియజేస్తాను, నేను చెప్పినట్టు చేయని నేను ఫోన్ చేసి చెప్పారు. అలాగా? ఆ, మీరు ఎంత మంచివారండి. అనవసరంగా మిమ్మల్ని తిట్టిపోసాను. చూడబాయ్, ఆ. పేపర్లు రెడీ చేయొచ్చు, ఆ 2 కార్లు తీసుకుంటాం. మీరు కూర్చోండి. ఏ రాజు, సార్కి మేడం 2 కూల్ డ్రింక్స్ తీసుకురా. ఆహా, నువ్వు మామూలు సేల్స్ మేనేజర్ కదా జగదీష్. యు ఆర్ గ్రేట్. ఒక్క కారు కూడా కొనుక్కునే వాళ్ళ చేత 2 కార్లు కొనిపించారు. అంతకంటే ముఖ్యంగా కొట్టుకుని కోర్టుకెళ్ళబోయే ఆ జంట కాపురాన్ని నిలబెట్టారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీకు ఏ కార్ కావాలి? శాంత్రో, యాక్సెంట్? నన్ను కూడా బుట్లో పడేకండి బాస్. నీకు తెలియదు కదూ, ఇతను మన వైజాగ్ బ్రాంచ్ నుంచి వచ్చిన అసిస్టెంట్ మేనేజర్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. పేరు ప్రవీణ్. అలాగా, ఆ, నైస్ టు మీట్ యూ. మీటు. తీసుకెళ్లి మన వర్క్షాప్ అది చూపించు, నేను వాళ్ళ సంగతి చూస్తాను. అలాగే. క్యారీ. ఓకే. దిస్ ఈజ్ అవర్ సర్వీస్ సెంటర్. ఆల్మోస్ట్ సిటీలో మందే లీడింగ్ షోరూమ్. అంటే నేచురల్ గా వర్క్ లోడ్ ఎక్కువ అనమాట. ఎగ్జాక్ట్లీ. అన్నట్టు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతానికి లాడ్జ్ లో రూమ్ తీసుకున్నానండి. ఏదైనా మంచి ఇల్లు చూసి ఇల్లాల్ని తీసుకురావాలి. ఓహో, మీరు మ్యారీడా? అవును, మొన్న జూలై 20నే పెళ్ళయింది. జులైలోనా? ఆ. అరే, నాది జులై 10నే పెళ్ళైంది. అంటే 10 రోజులే తేడా అనమాట. వెరీ గుడ్. రండి. మీకు ఏ టైప్ ఇల్లు కావాలి? ఫ్లాటా, ఇండిపెండెంట్ హౌసా? ఏదైనా కాలనీ అయితే బెటర్ అండి, సెక్యూరిటీగా ఉంటుంది. అయితే మా ప్రేమనగర్ కాలనీలో మా పక్కిల్లు ఖాళీగా ఉంది. మంచి వాస్తు కూడా. ఒకసారి వచ్చి చూసుకోండి. మీ పక్కన అయితే చూడక్కలేదండి, వచ్చి జాయిన్ అయిపోతా. అదేంటి? మీరు నాకు బాగా నచ్చారు. మీలాంటి వ్యక్తి నా పక్కింట్లో ఉంటే నాలాంటి వాడికి అన్ని లాభాలే కదా. మరీ అంత మోసేకండి సార్. వచ్చి ఒకసారి చూసుకోండి. సాయంత్రం ఆఫీస్ అవగానే వెళ్దాం. ఏమండి, చెప్పండి బాస్. ఇంతకు ముందు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారా? 5 ఏళ్ల క్రితం వచ్చానండి, కానీ అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది సిటీలో. మన నాయుడు గారి పుణ్యమేనండి. గురువు గారు చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మ్హూ. వైద్యవే, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? రెండూను. అదేంటండి? నాది మ్యాన్రికం అండి. నా భార్య చిన్నప్పటి నుంచి నన్ను ఇష్టపడింది కాబట్టి తనకి లవ్ మ్యారేజ్. మా బాబురావు గారు నాకు అరేంజ్ చేసి పెళ్లి చేశారు కాబట్టి నాది అరేంజ్డ్ మ్యారేజ్. బాబురావు గారు ఎవరు? మా బాబు. ఓ అదా. మీదే టైపు? నాది ఆల్మోస్ట్ మీట్ అయిపోయానండి. మా పెద్దవాళ్ళంతా అరేంజ్ చేసి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో నేను మా ఆవిడని చూసి తెగ ప్రేమించేశాను కాబట్టి రెండూను. ఒక నిమిషం అండి. ఏమా 4 మూరలు మలుపులు ఇవ్వు. అలాగేనండి. మా ఆవిడకండి. నేను ఇంకా పక్కింటోడు వెళ్ళాలని అనుకున్నానండి. అయ్యి బాబు, అదేంటండి అలా అనేశారు? ఊరికే జోక్ చేశానండి. బాగాలేదండి. మన పక్కింటోడి పిల్లల్ని మనం గౌరవిస్తే వాళ్ళు కూడా మన పిల్లల్ని గౌరవిస్తారు. I'm sorry. మన మధ్య సారీ ఎందుకండి? మా ఆవిడికి మల్లెపూలు అంటే మహా ఇష్టం. మీ ఆవిడకే కాదు బాస్, మా ఆవిడికి కూడా. నాకన్నా మల్లెపూలనే ఎక్కువగా ప్రేమిస్తుంది. అసలు ఆ పువ్వులు పుట్టిందే ఆడవాళ్ళ కోసం. బాగా చెప్పారు. సారీ బాస్, ఒక నిమిషం. మా ఆవిడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య ప్రతి నైట్ స్వీట్ నైట్ కావాలని ఇలా స్వీట్స్ తీసుకెళ్తుంటాను. మా ఇంట్లో కూడా ప్రతి నైట్ స్వీట్ నైట్ కావాలని దోవలు కొట్టకుండా గుడ్ నైట్ పెడుతూ ఉంటాను. క్షమించండి బాస్, ఇదే లాస్ట్ స్టాప్. మీ మిస్సెస్ కి వీక్లీ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఇష్టం గురించి కాదండి, మనం ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి వస్తాం. పాపం రోజంతా వాళ్ళ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదండి. భార్యకి మీరు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తుంటే నాకు ఒక విషయం కన్ఫర్మ్ అయిందండి. ఏంటండి అది? క్రిందటి జన్మలో మీ మిస్సెస్ బాగా పూజలు చేస్తుంటారు, అందుకే మీలాంటి మంచి భర్త దొరికాడు. ఏమండి, మరీ అంత మోసేకండి సార్. లేదండి, నిజం చెప్తున్నా. మీలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం నిజంగా మీ ఆవిడ అదృష్టం. ఆదర్శ భర్త అనే అవార్డు ఏదైనా ఉంటే అది మీకే వస్తుంది. ఒరే అయోమయ, ఈ గెళ్ళ కాస్త ఆయిల్ పోయి. అలాగే. ఈయన రామరాజు గారని ఈ ఇంటి ఓనరు ప్లస్ మన కాలనీ సెక్రటరీ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇల్లు మీకు నచ్చిందా అండి? నచ్చితే దస్తావేజులు తెచ్చి ఫ్రీగా రాసి ఇచ్చేస్తారేంటి ఇల్లు? ఈ ఇల్లు చాలా బాగుంది. మరి అదేంటండి, ఇంతకు ముందున్నోడు చండాలంగా ఉందని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రే, నువ్వు నోరు మీరా. మంచిలో చూసి అడ్వాన్స్ ఇచ్చి చేరతామండి. అలాగేనండి. వస్తామండి. ఆ. రండి. అదేనండి మా ఇల్లు. మా ఆవిడ చేతి కాఫీ తాగెదురు కానీ రండి. అమ్మగారు లేరు కదండి. ఎక్కడికి వెళ్ళిందిరా? ఆయన ఎవరండి? నల్లగా నిగనిగలాడుతూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. నల్లగా ఉంటాడా? ఎవర్రా ఆయన? అదేనండి,
ఇప్పుడు ఆడాళ్ళని పక్కన వేసుకు తిరుగుతుంటాడు చూడండి. మనకు సుబ్బారావు పెళ్ళం మల్లిగడ్డ పెళ్ళం కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారండి ఆయన దగ్గర. సరిగ్గా పేరు చెప్పావరా? పేరు గుర్తొస్తాయి సోదంతా ఎందుకు. లేడీస్ కోకలు కూడా ఎత్తుకెళ్ళిపోతాడండి. అదేతో చేత్తో వాయిస్తూ ఉంటాడు. కృష్ణ 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 లయానికి వెళ్ళారు. ఓర్ని గుడికెళ్ళిందని చెప్పడానికి ఇదంతా. సారీ అండి. పర్వాలేదండి, ఎలాగో 4 రోజులు వస్తానుగా, అప్పుడు మీరు పిలవకపోయినా వస్తాను. ఉంటానండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకండి, ఆటోలు ఇక్కడే దొరుకుతాయిగా, నేను వెళ్తాను. మీరు ఉండండి. బాయ్. ఓకే. ఏంటి గుడికెళ్ళావా? సుభద్ర, నీకోసం పూలు, బుక్స్, స్వీట్స్ తీసుకొచ్చాను. నేను ఆ పూలు తెచ్చింది నీకోసం. నేను దేవుడి కోసం అనుకున్నాను. పర్వాలేదు. మీరు ఎక్కడ పడుకుంటారా? భార్యాభర్తల తర్వాత ఒకే నేను ఆ గదిలో గదిలో- పడుకుంటాను. అమ్మా కనకదుర్గ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఏమైనా వెధ వేషాలు ఇస్తే నాకు ఫోన్ కొట్టు. రాడుతో వచ్చి తల పగల కొడతా. తప్పు మావయ్య, అప్పుడంటే ఏదో పాపం తెలియకుండా కొట్టారు. దుర్గమ్మ తల్లి దేవల్ల బాయకేం కాలేదు కాబట్టి బతికిపోయాం. వినరా విను, దానికి నీ మీద ఎంత ప్రేమ ఉందో. మాకు ఉందిలే ప్రేమ. ఆ ప్రేమ ఉంది కాబట్టే చెప్పేది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దాన్ని వంటింటోనే అరెస్ట్ చేయకుండా ఆదివారం నాడు సినిమాకి, సోమవారం నాడు షాపింగ్ కి, మంగళవారం నాడు మార్కెట్ కి, బుధవారం బుద్ధ విగ్రహం దగ్గరికి, గురువారం గుడికి, శుక్రవారం మసీదుకి, శనివారం చర్చికి, శనివారం నాడు వెళ్ళరు చర్చికి, ఆదివారం వెళ్తారు. అలాగే ఉద్యోగానికి రాజీనామా చేసి పారేసి ఊరంతా తిప్పుతూ ఉంటాను. హలో, ఎదవ తెలివితేటలు చూపించబాక. రాజీనామా ఎందుకు చేస్తావు? రోజుకో చోట తిప్పంటున్నావుగా. నేను తిప్పమంటుంది ఆఫీసు వదిలిపెట్టిన తర్వాత ఆఫ్టర్ 5. లేకపోతే ఆ టైంలో ఫ్రెండ్స్ అని పార్టీలని మందు కొట్టడం, అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టడం ఎక్కువైపోతాయి. సర్లే అని చెప్పడం మర్చిపోయా. ఏంటి? దీనికి ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుంది. కేబుల్ టీవీ కనెక్షన్ పెట్టించు. ఇంకా దీన్ని కంటి పాపలా కాపాడుకో. ఇది కంట నీరు పెట్టిందో రాడ్డు తల గుర్తుంచుకో. అసలు నువ్వు నాకు తండ్రివేనా? నేను నీ కొడుకునేనా? నువ్వు నా కొడుకువైనా దానికి నువ్వు మొగుడు అనే నా భయం. ఇంకెవరి చేతిలో నన్ను పెడితే దీని బతుకు ఏమైపోతుందోనని ఇష్టం లేకపోయినా దీన్ని కట్టబెట్టాను. నువ్వు ఎక్కమ్మా. నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తావు మావయ్య? నువ్వు మాతో వచ్చేచ్చుగా. నాన్న సన్ను, విన్నావా? ప్రేమ అంటే ఎదిరా. చెల్లెలు కూతురైనా కన్న కూతురులా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంది. కనీసం నువ్వు రాను అన్నా అని ఒక్క మొక్క అని చావలేదు. నా మాటకు నువ్వు విలువిచ్చినట్టు. అమ్మా, ఇంకో సంవత్సరంలో రిటైర్ అయిపోతున్నాను. అప్పుడు అలాగో నీ దగ్గరే ఉంటా. ఈ లోపు నాతో ఆడుకోవడానికి ఓ బుడతని కనిపెట్టు. ఈ కనకదుర్గమ్మ దయ వల్ల కంటలే మావయ్య. ఈ అమ్మ దయ కదమ్మా, ఈ వెధవ దయదల్చాలి. ఆ వెదవికి పిల్లలంటే చాలా ఇష్టం మావయ్య. హాయ్ బాబాయ్, ఏంటి బాయని వదవనేశారు? అయ్యో, నా నోట్లో పురుగులు పడా, నా నాలుగు మీద వాతలు పెట్టా. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ పాపిస్తాన్ని క్షమించమ్మా. మావయ్య, ఒకసారి నీ కాళ్ళు పెట్టి పెట్టవా? ఏ లాగి పారేస్తావా? వచ్చారు వచ్చారు, దండం పెట్టుకుంటాను. హైదరాబాద్ లో పెట్టుకుంది కానీ వచ్చెక్కు. పోనీ నీ కాళ్ళకి పెట్టుకుంటాను. పెట్టుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ. లేమ్మలే, టైం అవుతుంది. పద, టైం అవుతుంది. ఇదిగో డ్రైవరు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగేనండి. అబ్బా, ఈ సంద భలే బాగుంది బాయ్యా. వీటిని సందులో గొంతులో అనరు, కాలనీ అంటారు. ఆహా, ఇంతకీ మనీ లేది? ఇదే. ఇదా? ఉమ్. చాలా బాగుంది. మనం కట్టిందేనా? అద్దె కట్టిందే. హలో ప్రవీణ్ గారు. హలో. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. దుర్గా, నేను చెప్పాను జగదీష్ గారిని, ఈయనే మా ఆవిడండి. నమస్కారం అండి. మీరు నాకన్నా పెద్దవారేనండి? అవునండి. అయితే నేను మీకు నమస్కారం పెట్టాలి. అయ్యయ్యయ్యో. మీరేం కంగారు పడకండి. భక్తితో ఇలా అందరినీ భయపెట్టడం మా ఆవిడకి అలవాటే. ఇళ్ళెవరండి? సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్ముకునే ఛీ, సన్నాసి, మొన్న వచ్చారు కదరా, ఇంట్లో అద్దె దిగుతున్నారు. ఈయనెవరండి? మీ నాన్నగారండి? లేదండి, ఈ కాలనీలో పనిచేస్తుంటాడు. అయితే మీరు కూడా నన్ను ఆశీర్వదించండి. తొందరగా ఆశీర్వదించు, లేకపోతే ఇప్పుడప్పుడే లేవదు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. రే, ఆవిడికి పెళ్ళయిందిరా. అలాగా? ఆ, అయితే హ్యాపీ బర్త్డే టు యూ. ఏడ్చేలా గానీ వెళ్ళి సామాన్ లోపల పెట్టించు. వెళ్ళు. మీరేనండి ఇంట్లో దిగడానికి వచ్చింది? అవునండి. ఈవిడెవరు, మన వైఫా? చూడండి, ఈయన సుబ్బారావు గారని. నేను డాక్టర్ అమ్మా, ఇదే మన క్లినిక్. నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య అని పిలువు, వెంటనే వచ్చేస్తాడు. నేను కరణం. మల్లీశ్వరరావు గారని, మంచి వెయిట్ పార్టీ. హాయ్. నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్ కూడా వెళ్తున్నా. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే మీకు ఖాళీయే కదా. నా దగ్గరికి వస్తే మా కరణం మల్లేశ్వరం తయారు చేసినట్టు మిమ్మల్ని మంచి వెయిట్ లిఫ్టర్ గా తయారు చేస్తా. అలాగే బాబాయ్ గారు. అన్నయ్యకి బాబాయ్కి నమస్కారం పెట్టండి. వదిలేమ్మా, కాలు కడుకుని తర్వాత వస్తా. వదిలేమ్మా, నాకు పేషెంట్లు వచ్చారు. వెళ్ళరా. తర్వాత వస్తాను. పదండి.
నమస్కారం అండి. మీరు జగదీష్ గారి వైఫ్ గారండి? ఏమీ అనుకోపోతే మీ వేజ్ ఎంతో చెప్తారండి? 22. అయ్య బాబోయ్, మీరు నాకంటే పెద్ద. అయ్యో, ఇదేమిటండి? పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలని మా మావయ్య చెప్పాడండి. మీరు నాకన్నా బిగ్గే కదండి, ఆశీర్వదించండి. ముందు మీరు లేవండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని అండి అనకూడదండి. దీవించండి. దీర్ఘ సుమంగళి భవ, నిండు నూరేళ్లు పిల్ల పాపాలతో వర్ధిల్లు అని బ్లెస్సింగ్ చేయండి. అలాగే దీవించండిలే. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. నా పేరు కనకదుర్గండి. మీ పేరేంటండి? సుభద్ర. ఏనేమూ లేనట్టు ఆనే పెట్టుకున్నారేంటండి? ఏ, అర్జునుడు ద్రౌపది మొగుడని తెలుసు కూడా సుభద్ర ప్రేమించేసింది. పరాయి స్త్రీ హస్బెండ్ ని ప్రేమించడం తప్పు కదండి. అందుకే నాకు ఆ పేరంటే ఎలర్జీ. మీరు ఫీల్ అవ్వకండి. మీ చిన్నప్పుడు మీకు తెలియకుండా మీ పెద్దోళ్ళు పెట్టేసి ఉంటారు. మీరేం చేస్తారు పాపం? అన్నట్టు ఇవాళ కూరే వండుతున్నారండి? అది నేను వంకాయలో బెండకాయ తరిగి ఆవకాయలో తాలింపు పెడతానండి. అదేం కూరండి? ఏమో చేస్తేనే కానీ తనకి తెలియదండి. మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. నేను వంటలు పిండి వంటలు చాలా బాగా చేస్తానండి. ఓహో. మా బాయ్ అంటాడు, ఆ. నువ్వు హోటల్ పెట్టు భలే సక్సెస్ అవుతుందని అస్తమాను వేడిపిస్తుంటాడు. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే సిగ్గు లేకుండా నన్ను పిలవండి, వచ్చి అన్ని వండి పెడతాను. ఏంటండి, నేను 10 మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అది తనకి ఒంట్లో బాగోలేదండి. అదే అండి రీజనింగ్. హాయ్. మీరేం భయపడకండి. నా దగ్గర మా దుర్గమ్మ తల్లి కుంకుముంది, తెచ్చి పొట్టు పెడతాను. సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. దుర్గా, హాయ్ బాబాయ్, చూసారా మాటల్లో పడి మా బాయ్కి టిఫిన్ ఇట్టడం మర్చిపోయాను. వస్తానండి. వస్తున్నా బాయా. కల్మషం లేని పిల్ల. వీళ్ళ ఆయన కూడా చాలా మంచోడు. పేరు బాయా, పక్కింటి ఆవిడ చాలా మంచిది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నువ్వు అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వవుగా. చాలు, నీ వాగుడుతో ఆవిడని హడలే తెంచుకో. లేకపోతే మనకిల్లు చూపించిన పాపానికి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. పో బాయా, నువ్వు మరీను. అన్నట్టు ఆవిడ చాలా బాగుంది. పేరే. కాస్త నీ రేడియో ఆఫీస్ టీ తీసుకురా, నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. హలో ప్రవీణ్ గారు. వస్తున్నా బాస్. గుడ్ మార్నింగ్. బయలుదేరదామా? నేను రెడీ. మనం వెళ్ళేది ఒకే ఆఫీస్ కదా బాస్. 2 బైకులు ఎందుకు? ఒక నెల మీ బైక్ లోను, ఇంకొక నెల నా బైక్ లోనే వెళ్దాం. బోర్డు పెట్రోల్ సేవ్ అవుతుంది. ఆ డబ్బుతో మన భార్యలకు ఏ చీర కొనవచ్చు. సరే, మీరు గనక బడ్జెట్ వేస్తే ఏ డెఫిసిట్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మరీ అంత మోసేకండి. రైట్. रग रग में इस तरह तो जमाने लगा, रग रग में. ఏంటి దాని వేళ ఈ ఉరుములు మెరుపులేంటి? అమ్మా దుర్గమ్మ తల్లి, ఇదిగో భయ. అర్జున, పల్గొన, మా ఇంటి మీద పిడుగులు పడకుండా చేయి తల్లి. ఇదొకటి. ఏంటి ఉరుములు మెరుపులకు భయపడ్డావా? అలా పరుగులు వచ్చావు? ఏంటండి అంతలా పరిగెత్తుకొచ్చారు? అది కరెంటు పోయింది. మీ ఇంట్లో క్యాండిల్ ఏమైనా ఉందేమోనని. ఇస్తా ఉండండి. అన్నట్టు ప్రవీణ్ గారు, మీకు నా భార్యను పరిచయం చేయలేదు కదా? తనే, పేరు సుభద్ర. సుభద్ర, మన పక్కింట్లో దిగింది ఈయనే. పేరు ప్రవీణ్. సారీ బాస్, చీకట్లో పరిచయం చేస్తాను, ఏమనుకోవద్దు. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఇదేదో ముదిరేటట్టే ఉంది. ఈ గాలి ఇలా ఉంటే కరెంటు రాదు, రాత్రికి నిద్ర పట్టదు. తీసుకో బాస్. థ్యాంక్ యూ. నీకేదైనా ఇబ్బందిగా ఉంటే ఎక్కడికి వెళ్ళావు బాయా?
పక్కింటికి దేనికోసం? కొవ్వతి కోసం. మన ఇంట్లో ఉందిగా. లేదనుకున్నాను. సరేరా, అన్నం వడ్డించాను, వేడివేడిగా ఉంది, తినేద్దు గాని. నాకు ఆకలి కాలేదు, నువ్వు తినే. ఆకలి లేకపోవటం ఏంటి బాయా? ఒంట్లో బాలేదా? దిష్టి తీసి అమ్మరుకుంటా. విసిగించకుండా పో అవతలకి. కరెంట్ వచ్చేలా లేదు, రా చేద్దాం. నాకొద్దు. అసలు ఏం తినకుండా ఎలా ఉంటావు? కొంచెం తిందుకని రా. వద్దని చెప్తున్నాను కదా. ఏంటి సుభద్ర, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఇంట్లోనే బాలేదు, నన్ను వదిలేయండి. జగదీష్ గారా, జగదీష్ గారా. జగదీష్ ఎవరయ్యా? నా పేరు ప్రవీణ్. ప్రవీణ? మరి జగదీష్ ఎవరా? పక్కింటి ఆయన. కరెస్టే, మరి ప్రవీణ్ ఎవరా? నేనేనయ్యా. ఎంత జ్ఞాపక శక్తి అండి మీకు. మీ పేరు మీరు గుర్తెట్టుకోవడమే కాకుండా పక్కింటి వాళ్ళ పేరు కూడా గుర్తెట్టుకుంటున్నారు. ఇదిగోండి మిల్క్ ప్యాకెట్. ఇదిగో మలకు, మలకు ఆ? ఆ పక్కింట్లో పాలిచ్చావా? పాలు ఇవ్వడానికి నేను ఏమైనా గేదెనెట్టండి? అదేనయ్యా, పాలు ప్యాకెట్ ఇచ్చావా? ఆ? నిజమేనండి, మీరు చెప్పేదాకాళ్ళకి పాలు ఇవ్వాలన్న గుర్తెలేదు చూసారా? ఇప్పుడే వెళ్ళి చూస్తాను. లక్ష పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా? యాండోయ్, మిల్క్ ప్యాకెట్ ఇక్కడ ఎడుతున్నాను. గేదోళ్ళు వచ్చి తాగేస్తాయి, తీసుకోండి. మొన్న కుట్టేసింది అది, నిన్న కుట్టేసింది, మళ్ళీ కుట్టేస్తుంది అది గండు సీమ. టంగ 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 టంగ. ఇదిగోండి సబ్బిన ప్యాకెట్. ఒరే మాలకం, ఆ కొత్తగా వచ్చిన కుర్రోడేంట్రా జగదీష్ ఇంట్లో కల్లా తొంగి చూస్తున్నాడు? మరి మీ ఇంటికేసి తొంగి చూద్దాం అంటే మీరు ఎక్కడే సచ్చారుగా. అది కదా, ఆడి మూమెంట్ ఏదో తేడా ఉందిరా, నాకు టెన్షన్ గా ఉంది. తమరికి ఎప్పుడు టెన్షనే కదా. ఏంటి బాస్, మా ఇంటికేసి తొంగి చూస్తున్నారు? కొంపదీసి మా ఆవిడకేమో లైన్ వేస్తున్నారా? అదే మీరున్నారో లేదో అని. లేకపోతే లైన్ వేసేద్దామనా? అబే అదేంటండి, మీ దగ్గర వార్త పేపర్ ఉందేమోనని. నాకు వార్త రాదు, ఈనాడు వస్తున్నారండి. న్యూస్ పేపర్ గురించా? నేను ఇంకా ఏదో పెద్ద న్యూస్ ఉంటుందని ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యి వచ్చానే. సుభద్ర, పక్కింటి ప్రవీణ్ గారు వచ్చారు, న్యూస్ పేపర్ కావాలంట. పేపర్ ఏది? అదే లోపలుంది. తీసుకొచ్చి ఇవ్వు. మీకు వార్త అలవాట? అవునండి. నాకు ఈనాడు అంటే ఇంట్రెస్ట్. ఒక పని చేయండి, నాకు ఈనాడు ఇలాగ వస్తుంది కాబట్టి మీరు వార్త తెప్పించండి, అప్పుడు ఇద్దరు 2 పేపర్లు చదువుకోవచ్చు. ఏమంటారు? అలాగే. పక్క పక్క ఇళ్ల వాళ్ళు ఇలా కోఆపరేటివ్ గా ఉండటం వల్ల ఇలాంటి అడ్వాంటేజెస్ ఎన్నో ఉంటాయి. అవును, మీ పక్కింట్లో ఉండడం నాకు చాలా అడ్వాంటేజ్. వస్తానండి. ఓకే, అలాగేనండి. ప్రవీణ్ గారు వస్తున్నా. రండి, ఆఫీస్కి వెళ్దాం. ఈ పూట నేను రావట్లేదండి. ఏ? మా ఆవిడకి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నా కుంట్లో బాగాలేకపోవటం ఏంటి బాయా? నేను బానే ఉన్నానుగా. మొన్న నీరసంగా ఉందన్నావుగా, అదా, అప్పుడంటే 2 రోజులు ఉపవాసం ఉన్నాను. అందుకే హాస్పిటల్కి వెళ్దాం అంటున్నాను. వెళ్ళా. మీరు వెళ్ళండి. ఓకే, బాయ్. బాయ్. అబ్బా, తగ్గిపోతులే. వీడేంటి జగదీష్ ఇంట్లో దూరుతున్నాడు? ఇంజక్షన్ బయట తీసి మాట్లాడండి. రేయ్, లోపల ఏం జరుగుతుందో చూసిరా. అలాగే. మీ ఆవిడ చీర మార్చుకుంటుంది. రేయ్, నువ్వు చూడాల్సింది ఇక్కడ కాదురా. ఏమే ఏమండి? ఏంటది? చేరండి. చీరనే ఇక్కడ ఎందుకు? రోడ్డు మీదకి మార్చుకో. అలాగేనండి. ఎక్కడికి? రోడ్డు మీదకి వెళ్తావా? వెళ్తావు. దీని దుప్ప దగ్గర ఇదొకటి పోయింది నాకు. దరిద్రాలు. వీడేడి? ఇక్కడ ఉన్నాను. నువ్వు ఇక్కడ కదా చూడాల్సిందే, అక్కడ రా. పద. సుభద్ర, సుభద్ర, ఎందుకు వచ్చావు? రాత్రి నిన్ను చూసినప్పటి నుంచి నీతో మాట్లాడాలని, నిన్ను కలవాలని. ఎందుకు? ఈ 6 నెలలుగా నేనెంత టార్చర్ అనుభవిస్తున్నానో తెలుసుకోవడానికా? నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ జరిగింది. వద్దు, నాకేం చెప్పొద్దు. నన్ను దారుణంగా మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసింది చాలు. ఇదేంటి ముగుడెళ్ళి ఇంట్లోకి పెళ్ళం కూడా వెళ్తుంది? మూమెంట్ ఏదో తేడా ఉంది, నాకేదో టెన్షన్ గా ఉంది బాబోయ్. ఆవిడ వెళ్తే ఆడక టెన్షన్ కానీ మీకెందుకు? ఆవిడ
ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నాకే చెప్పదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సుభద్ర గారు, సుభద్ర గారు, మీ ఆవిడ. తను నన్ను ఇక్కడ చూసిందంటే బాగుండదు. మాట్లాడి పంపించేసేయ్. ఇక్కడున్నారా? మీరు రమ్మనుకుండానే వచ్చేసాను. గోంగూర పచ్చడి ఆవకాయ పెట్టాను, మీకు ఇద్దామని తీసుకొచ్చాను. ఏంటండి, మీరు కూడా మా బాయలో అదోలా ఉన్నారు. కొంపదీసి పెళ్లికి ముందు మీకు ప్రేమ ఏదైనా ఫెయిల్ అయిందా? కూర్చోండి. పాప మా బాయ్య కూడా అలాగే అయిందండి. తను అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు. కానీ మా మావయ్య కదంటే ఇష్టం లేదు. నాకిచ్చి చేయాలని ఆశ. దాంతో ఓ రోజు రాత్రి చెప్పా పెట్టకుండా లేచిపోదామని పెట్టి బిడ్డ సర్దుకొని వెళ్ళిపోతుంటే మా మావయ్య వెనక నుంచి వెళ్లి తల మీద గట్టిగా కొట్టేశాడు. పాపం ఆ దెబ్బ నుంచి కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవడానికి 20 రోజులు పట్టిందండి. అప్పుడు కూడా మా బాయ్య ఆపిల్ల కోసమే వెళ్ళాడండి. కానీ అప్పటికే అమ్మాయికి పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోయిందని తెలిసి వెనక్కొచ్చేశాడు. ఆ తర్వాత 1 నెల రోజులైతే బాయ్య అన్నం తింటే ఒట్టు, సరిగా నిద్రపోయేవాడు కూడా కాదు. బాగా ఫీలింగ్ ఎట్టేసుకొని పీలగా అయిపోయాడు. చివరికి అతి కష్టం మీద మా మావికి భయపడి ఇష్టం లేకుండానే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 3 నెలలు నాతో మాట్లాడలేదండి. పాపం, ఎవరికైనా బాధగానే ఉంటుంది కదండి. ఇదిగో ఈ 2-3 నెలల నుంచే కొంచెం మాట్లాడుతూ ముట్టుకుంటున్నాడు. ఈ మధ్యనైతే బాగానే ముట్టుకుంటున్నాడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత రాత్రే కొంచెం దూరంగా ఉండి అదోలా ఉన్నాడు. పాపం అమ్మాయి గుర్తొచ్చుంటుంది. నా గురించి మా బాయ్య గురించి చెప్పి బాగా బోరు కొట్టినట్టున్నాను. ఫీల్ అవ్వకండి. పచ్చడి రుచి చూసి బాగుందో లేదో చెప్పండి, ఇంకా పంపిస్తాను. ఇదేంటండి, మా బాయ్ చెప్పులు ఇక్కడున్నాయి. ఓ, రాత్రి కొవ్వొత్తి కోసం మీ ఇంటికి వచ్చాడు కదా, అప్పుడు మర్చిపోయి ఉంటాడు. నేను తీసుకెళ్తాలేండి. ఈవిడేంటి పరాయి స్త్రీ దగ్గర మొగుడు చూసి చెప్పుతో కొట్టాల్సింది పోయి చెప్పులు తీసుకొస్తుందేంటి? మీరైతే మీ ఆవిడ అలాగే కొట్టేది. ఆవిడ మహాపతివ్రత కాబట్టి అలా చేయలేదు. నన్ను క్షమించు, నేను చాలా అపార్థం చేసుకున్నాను. పర్వాలేదు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? వాళ్ళిద్దరూ లోపల ఉన్నారు, మొగుడు వచ్చేసాడు. నాకు టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది బాబోయ్. నేనేమన్నా అయిపోతే నా పేషెంట్లు ఏమవుతారు నాయనో? ఏం అవరు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నీకు జగదీష్ లాంటి మంచి భర్త దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సుభద్ర, ఆఫీస్ ఫైల్ మర్చిపోయాను. ఏంటండి ఇలా వచ్చారు? అదే ఆఫీస్కి రావడం లేదని మీ ఇంట్లో ఫోన్ చేసి చెప్తామని. నేను వెళ్తున్నానుగా చెప్తానండి. అన్నట్టు ఇందాక చెప్పడం మర్చిపోయాను. సాయంకాలం పార్టీ ఉంది. ఏం పార్టీ?